ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మను, ఏంజెల్ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా శైలేంద్ర వచ్చి ఏం చేస్తున్నారు అని అనుమానిస్తాడు. దీంతో మను, ఏంజెల్ కోప్పడతారు. ఇంతలో దిక్కులేని వాళ్ళకంతా మా కాలేజీ అడ్డంగా మారింది అంటాడు శైలేంద్ర. మీరిద్దరూ ఎలాగో ఇక్కడ కలుసుకుంటున్నారు కదా, నేను మీకు ఇద్దరికీ పెళ్లి చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు ఎండీ సీటు త్యాగం చేయాలి అనగానే మేము నీకు చెప్పామా అని ఏంజెల్ అడుగుతుంది. అయితే ఇద్దరు రోజు కలుస్తున్నారు కదా అనగానే ఏంజెల్, మను షాక్ అవుతారు. ఏంజెల్ శైలేంద్రను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రంగ ఆటో క్లీన్ చేస్తుంటే లోపల నుంచి వసుధార వస్తుంది. ఏంటి మేడం గారు రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చారేంటి అని రంగ అంటాడు. ఇంట్లో బోరు కొడుతుంది, అందుకే ఇక్కడికి వచ్చాను అని వసుధార అంటుంది. టీవీ చూడొచ్చు కదా అని రంగ అంటే టీవీ కూడా బోరు కొడుతుంది అని వసుధార అంటుంది. అయితే నేనేం చేయలేను అని రంగ అంటాడు. రిషి సార్, రిషి సార్, రిషి సార్ మిమ్మల్ని అని అని వసుధార పదే పదే పిలుస్తుంది. అప్పుడు సరోజ అక్కడికి వస్తుంది. అమ్మయ్య, రిషి సార్ అంటే పలకలేదు అని మనసులోనే అనుకుంటుంది. బావ రిషి కానీ రంగ అని పిలిస్తేనే పలుకుతాడు అని అనుకుంటుంది. అప్పుడు రంగ, నా పేరు రిషి కాదు రంగ మేడం గారు. రిషి అంటే మీ పక్కన ఉన్న పలకను, అదే రంగ అంటే అల్లంత దూరంలో ఉన్న పలికేస్తా. చెప్పండి మేడం గారు ఏంటి అని అంటాడు. అప్పుడు వసుధార, నన్ను కొంచెం బయటకు తీసుకెళ్తారా అని అడుగుతుంది. ఎక్కడికి అని అడుగుతాడు రంగ. అప్పుడు వసుధార, ఊరు చూపించడానికి, ఇంట్లో బోరు కొడుతుందని చెప్పానుగా అందుకే. అప్పుడు సరోజ వచ్చి, మా బావ ఎందుకు చూపించాలి నీకు, అయితే నువ్వు చూపిస్తావా అని వసుధార అంటుంది. వామ్మో, నేను నీతో వేగలేను. అయితే సార్ చెప్పండి సార్, తీసుకెళ్తారా మీరు అని అడుగుతుంది వసుధార. అయినా మా ఊర్లో ఏముందండి చూపించడానికి అని రంగ అంటాడు. అట్లా అనగానే వసుధార, మీకు మీ ఊరు కొత్తగా ఉండదు, మాలాంటి వాళ్లకు కొత్తగా ఉంటుంది అనగానే రంగ ఆటో తీస్తాడు. అందరూ కలిసి ఊరు చూడడానికి ఆటోలో వెళ్తారు. ఆటోలో కూర్చున్న వసుధార రంగను చూస్తుంది. అప్పుడు రంగ, మేడం గారు ఇదే మా ఊరు అని అంటాడు. చూస్తున్నాను, చాలా బాగుంది అని వసుధార అంటుంది. అప్పుడు సరోజ, ఇది ఊరు చూడటం లేదు, మా బావను చూస్తుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటుంది. వసుధార, ఊరిని చూపిస్తున్నాడు మా బావ. అప్పుడు వసుధార అంటుంది, చూస్తున్నాను, ఊరు అటుంది ఇటు లేదు అని సరోజ అంటుంది. నేను చూడాల్సిందే చూస్తున్నాను, మీ పని మీరు చూసుకోండి, దేని మీద ఆశలు పెట్టుకోకండి అని వసుధార అంటుంది. బావా, ఒక్క నిమిషం ఆపు, దేని మీద ఆశలు పెట్టుకోవద్దట అని ఈవిడ నీతులు చెప్తున్నారు, ఆటో మీద కొటేషన్ రాపిద్దాం అని సరోజ అంటుంది. సరోజ, ఊరికే విసిగించుకొని రంగ అంటాడు. అంటూ రంగ సరోజను తిడతాడు. తరువాత వసుధార తననే గమనిస్తుందని సైడ్ గ్లాసులో చూసి, ఆటో ఆపి, నేను ఊరు చూపిస్తుంటే మీరు ఎటో చూస్తున్నారు, మీరు అలా చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది అనగానే నేను చూడాల్సిందే చూస్తున్నాను అంటుంది వసుధార. దీంతో సరోజ కోపంగా ఆటో దిగుతుంది. వసుధార, రంగ వెళ్ళిపోతారు. ఇంతలో రౌడీలు వచ్చి వసుధార ఫోటో చూపించి, ఈమెను ఎక్కడైనా చూశారా అని అడిగితే, చూశానని, ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోయిందని, తను ఎక్కడుంటుందో కూడా తెలుసు అని చెప్తుంది. మరోవైపు వసుధార ఒక దగ్గర ఆపి కొబ్బరి బోండం తాగుదాం అంటుంది. ఇద్దరు కలిసి బోండం తాగుతుంటే వసుధార ఏదేదో మాట్లాడుతుంది. దీంతో రంగ, మీ ప్రవర్తన చూసిన ఎవరికైనా చిరెత్తుకొస్తుంది. ఆ రిషి సార్ ఎవడో కానీ మిమ్మల్ని భరించారు అంటే అతనికి 2 చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. అతనికి అదృష్టం ఉంది కాబట్టి మీకు దూరమైపోయి ఉంటారు అనగానే వసుధార ఏడుస్తుంది. దీంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది.